హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మా వాడికి ఎప్పటి నుంచో బైసైకిల్ ఆర్డర్ చేసామన్నమాట. ఇది ఆర్డర్ చేసి కూడా 1 month 2 month అవుతున్నట్టుంది. ఎప్పుడో ఉంది దీని డేట్ ఆఫ్ ద 8-10 అక్టోబర్లో ఇప్పుడు ఆర్డర్ చేసినాం. ఇది అప్పటి నుంచి అన్ప్యాక్ చేయకుండా అట్లనే ఉందన్నమాట. కొంచెం హెల్ప్ చేయరా? కట్ చేయండి, డూ ద ఆనర్స్. ఇక్కడ అది వద్దు. ఈ సైకిల్ అసెంబుల్ చేయాలన్నమాట. ప్రీ అసెంబుల్డ్, మొత్తం ఫుల్లీ అసెంబుల్డ్ రాదన్నమాట. సో ఆయన చేతుంది జాగ్రత్త. సో దీన్ని అన్బాక్స్ చేసి మా వాడిది ఈ వెహికల్, ఆ వెహికల్, ఇంకో వెహికల్ ఉంది చూడు, తీసుకురా హయాంది. అది కూడా చూపిద్దాం. మా వాడు ఇన్ని వెహికల్స్ చేసి ఇది టైం అయిపోయింది. ఇంకా ఇది వాకర్ ఒకటి, స్ట్రోలర్ అయితే దాని బతుకు చాలా ఘోరం చేసారు మా వాళ్ళు. దాన్ని మామూలుగా వాడలేదు. ఇది కూడా ఒకటి ఉంది, ఇది కూడా ఒకటి వాడిండు. కానీ వాకర్ ఇది అంతగా వాడట్లే, వాడికి ఎందుకో ఇష్టం అవ్వలేదో ఏమైందో తెలియదు. కానీ ఇది సరే, ఇంకా చాలా రోజులు అవుతుంది కదా, తీసి అన్బాక్స్ చేద్దాం ఇక అనుకుంటున్నాం. ఇంకా ఇదొకటి ఇది మా వాడి ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ వచ్చింది అనమాట. ఇది మా రిలేటివ్స్ ఇచ్చారు. ఏమైంది నీకు ఫుల్ ఎక్సైట్మెంటా? మా వాడికి ఆల్రెడీ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయినట్టుంది. ఒక్కొక్కటి చూస్తున్నాడు. అంతే, ఇంకేం లేవు ప్రస్తుతానికి దీంట్లో. ఏమిది మిడిల్ ఫ్రేమ్, 2 wheels కావాలి. ఫస్ట్ కూర్చుందమ్మా, కూర్చొని పెడదాం బెస్ట్. ఫ్రేమ్లో పడుతున్నాను చూడు, ఇటు ఫ్రేమ్లో ఉన్నానా చూడు. ఓకే, ఇది ఫ్రంట్ బాక్స్, పర్వాలేదు, ఏం కాదులే. ఇంట్లో ఫస్ట్ ఆ సీజర్స్ తీసుకోండి. ఏంటి సార్, మీకోసమే కజ్జి, మీకోసమే సార్, వెయిట్ చేయండి. మీకోసమే సైకిల్ రెడీ చేస్తున్నాం. ఎన్నో మంత్స్ తర్వాత ఫైనల్లీ అన్బాక్సింగ్ నడుస్తుంది. ఆగు, చూద్దాం, మీకోసమే. ఆగు, గీతలు పడతాయి. ఇక్కడ కట్ చేయి. ఇది సెంటర్ ఫ్రేమ్, దీన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ వీల్స్ అవన్నీ అరేంజ్ చేసుకుందాము. దీంట్లో ఒకటి రావాలి. ఫస్ట్ వీల్స్ అరేంజ్ చేసుకుందాము. ఏమో ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది కింద, దాన్ని ప్రెస్ చేస్తే అంతే, ఇది ఫిట్ అయిపోయింది. అట్టే వీలి సో బ్యాక్ 2 వీల్స్ ఫిట్ అయిపోయింది. ఇంకోటి బ్యాక్ బాక్స్ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ వీల్, ఇది ఒకటి బ్యాక్. సో దీన్ని 7 ఉన్నాయేమో. చిన్న స్క్రూ లాగా ఇచ్చిండు, దీన్ని పెట్టుకొని బ్యాక్ బాక్స్ పెట్టుకోవడం. ఇంకా పిల్లలు ఏమైనా ఉంటాయి కదా, ఫీడింగ్ బాటిల్, వాటర్ బాటిల్, ఈవినింగ్ మామ్స్ కానీ, మోస్ట్లీ మామ్స్ దీంట్లో వాకింగ్ తీసుకెళ్ళడానికి ఈవినింగ్ పార్క్ వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో వాటర్ బాటిల్ కానీ స్నాక్స్ కానీ తీసుకెళ్ళిపోతే అంతే, సెట్.
ఇప్పుడు దీని ఫ్రంట్ వీల్ కూడా ఫిట్ చేద్దాం మనం. ఎంత ఇంత పెద్ద టైట్ ఇచ్చిండ్రో. అంతే సెట్. ఇది ఒకటి అయిపోయింది. ఇంకా సీట్ కూడా ఫ్రంట్ వీల్ ఒకటి సెట్ చేద్దామా. వచ్చేసి ఫ్రంట్ వీల్. నెట్ టేప్స్ వేసి బాగా. ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి లైఫ్ లాంగ్ అని ఏదో కంపెనీ. ఇది రివ్యూస్ బాగానే ఉండే, ప్లస్ ఆఫర్లో ఉండే. నాకు ఎంత పడింది 1500 ఎంత పడేది ఇది. యాక్చువల్గా నార్మల్గా అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఏదో ఏదో సేల్లో ఉన్న కొంచెం 1500కి ఏమో వచ్చింది. ఇది 2300 ఏమో ఉండే అనుకుంటా. సో ఆ సేల్ వల్ల కొంచెం కాస్ట్ తగ్గింది. సో బేస్ కొంచెం రెడీ అయింది. ఏదో ఒక దాంట్లో స్క్రూస్ ఏమి ఉన్నాయి కూడా. ఈ కవర్స్ అన్నిట్లో కూడా ఏదైనా స్క్రూస్ ఉన్నాయా చూడు. బెల్ ఇచ్చిండు. ఇది బెల్ ఇచ్చిండు అనమాట. యా స్క్రూస్ ఎక్కడ పెట్టినట్టు స్క్రూస్ చేయకుండా. సో ఇందాక ఇది పెట్టడం మర్చిపోయాను అనమాట. మడ్ గ్రిప్, మడ్ ఫ్లాప్ ఇది పెట్టుకొని ఇదిలో పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ ఇది బాడీ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఓకే డన్. సో ఇప్పుడు బ్యాక్ టూ వీల్స్ అయింది, ఫ్రంట్ వీల్ అడ్జస్ట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ కప్ ఒకటి, కప్ హోల్డర్ ఒకటి వస్తుంది. సో ఈ కప్ హోల్డర్ పెట్టుకొని సో దీని హ్యాండిల్ ఇది అనేది చూడాలి. యా సెట్ సెట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్. ఇప్పుడు ఇదేంటి, ఇది జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే కొంచెం ఒక యా ఫైనల్లీ ఫిట్ అయింది. బాగుంది కదా. ఏమి స్క్రూ డ్రైవర్స్ ఏం వాడకుండా అన్ని ఆటోమేటిక్ బటన్ ప్రెసింగ్. ఓకే సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద బాడీ రెడీ అయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ సీట్. ఈ సీట్ కింద 2 స్క్రూస్ ఉంటాయి. 2 స్క్రూస్ ఈ స్క్రూస్ తీసుకొని ఇదొకటి. ఇది మా వాడికి వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఇప్పు ఫిట్ చేయి అంటారు, కానీ నేనే టైం తీసుకున్నా. మా ఇంట్లో ఇప్పు ఫిట్ చేయవాడు తొక్కుతాడు, మళ్ళీ ఎందుకు కొన్నావు అది అని అన్నారు. కానీ ఏమో ఇన్ని రోజులు టైం తీసుకునే లాస్ట్కి 2 months 3 months అవుతుంది ఇది తీసుకొని కూడా. సో ఇప్పుడు ఇది దీనికి కట్టు స్క్రూస్ వచ్చింది కదా, ఫిట్ చేసుకోవడమే.
ఓకే, ఇదొకటి, ఇట్ సైడ్ ఒకటి. ఇంట్లో ఏంటంటే బాగా మంచిగా ఏమని అంటే మంచి ఇవి ఇచ్చిండు, సీట్ బెల్ట్ లాగా ఇచ్చిండు పిల్లలు. లేదు ఇంకరేం లేదు. ఓకే, ఇది ఫిట్ అయిపోయింది సీట్. ఒకసారి ఫైనల్ టచ్అప్లో ఇవి సీట్ స్క్రూస్ ఒకసారి గట్టిగా ఫిట్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు ఇది హ్యాండిల్ ఫిట్ చేయాలి వెనకాల. రికార్డింగ్ ఆఫ్ చేయి. ఇంకా ఫైనల్గా వచ్చేసి మనం హ్యాండిల్, బ్యాక్ హ్యాండిల్ పట్టుకోవడానికి ఇది ఒకటి ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే లైట్ కింద పెట్టాలి సైకిల్. Yeah. Okay. Then. సో ఫైనల్గా ఈ రాడ్ పెట్టుకున్నాం కదా, దీనికి ఈ రాడ్ వచ్చింది కదా, హ్యాండిల్కి దీనికి సెట్ చేయాలన్నమాట. సో చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్. బ్యాక్ ఇప్పుడు ఇది పెట్టుకొని మనకి ఇది ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్లీ అసెంబ్లీ డన్ అనమాట. దీన్ని కూడా లాక్ వేసేసి ఇంకా లాస్ట్ బెల్ పెట్టుకుంటే అయిపోతుంది ఇక మనది అనమాట లుక్. మా వాడు ఆల్రెడీ రెడీ అయ్యింది ఆడడానికి, వాడు ఎగ్జైటెడ్ ఉండవు ఫుల్. సో ఇదంతా అయిన తర్వాత నేను ఇన్స్టలేషన్ మీకు కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఏమైనా ఉంటే వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు ఇట్లా స్కాన్లో ప్యాకేజ్లో ఒక స్కాన్ ఇచ్చిండు అనమాట. సో దాన్ని స్కాన్ చేస్తే మనకు మంచిగా వచ్చి నైస్ అండ్ వీడియో ప్లే అవుతుంది. దాన్ని చూసి కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా. ఫైనల్లీ మా వాడిని ఇవి అన్ని వెహికల్స్ అని ఇక్కడ పెట్టి చూడండి. ఫస్ట్ వెహికల్ ఇదనమాట మా వాడిది, స్ట్రోలర్. దాని తర్వాత అది వచ్చింది వాకర్, ఇది ఫస్ట్ బర్త్డేలో వచ్చింది. ఇది వచ్చేసి రీసెంట్గా కొన్నాం అనమాట వాడు. ఇది కొని కూడా 2-3 months అవుతుంది, మేము ఓపెన్ చేసిందే ఇప్పుడు. ఇది ఏంటి సూపర్ ఎక్సైటెడ్, చాలా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడు మా వాడు. ఇగో హయాన్, చలో, యూ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో.
మీకు ఏమన్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఆన్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు నాన్న. ఇక్కడ కెమెరాకి చెప్పు కెమెరాకి బాయ్ చెప్పు. బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు నాను. బాయ్ బాయ్ అయాన్ బాయ్ 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 చెప్పు. బాయ్ చలో బాయ్ బాయ్.